ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడైతే రైస్ చేశాను పులిహోర కోసమని. యాక్చువల్లీ మార్నింగే ఎందుకు రైస్ చేశానంటే వేరే చపాతీ అట్లా ఏం టిఫిన్ చేయకుండా నైట్ అన్నం చాలా మిగిలిపోయింది అనుకున్నాను. నాకు సరిగ్గా గుర్తు లేదనమాట, కొంచెం హెడేక్ ఉండే రాత్రి. అందుకని పులిహోర చేద్దాంలే అనుకున్నా. బిగ్ బాస్కెట్లో బియ్యం పిండి ఆర్డర్ పెట్టామన్నమాట. అది వాళ్ళు 9 లోపల 10 లోపల వస్తుంది అన్నారు. ఎంతసేపు రాలేదు. సరే అని మళ్ళీ చూస్తేనేమో రైస్ కొంచెమే ఉంది. మళ్ళీ అప్పటికప్పుడు కుక్కర్ పెట్టి వేడివేడి అన్నం చేశాను. వాళ్ళు రాలేదు టైంకి. అన్నీ ఈరోజు డబల్ పని అనిపోయింది. సరే పులిహోర అవి చేసేటప్పుడు దానికి ఉప్పు మిరపకాయలు పాపడ్ అవి వేయించుదామని మళ్ళీ వేయించాను. యాక్చువల్లీ బియ్యం పిండి వస్తే గిన తప్పులెంటు చేద్దాం అనుకున్నాను. తప్పులెంటుది కూడా మా దాంట్లో వీడియో ఉందండి. చాలా రోజులే తప్పులెంటు చేద్దాంలే అనుకొని చూస్తేనేమో వాళ్ళు రాలేదు. సరే అని అప్పటికప్పుడు మళ్ళీ చింతపండు పులిహోర చేశానమాట. దీంట్లో అయితే ఇప్పుడు నేను పచ్చిమిర్చి, పల్లీలు, వంకాయ ముక్కలు, పొటాటోస్ అన్నీ కలిపి కొంచెం తిరువాతకి కావాల్సినంత నూనె వేసాను. దాంట్లో వేయించాను. వేయించిన తర్వాత బాగా వేగాక చింతపండు పులుసు పిండాను. చింతపండు పులుసు పిండి తర్వాత దాంట్లో కొంచెం మెంతి పొడి, ఆవాల పొడి, ఇంగువ వేసాను. అంతే. అదైతే అంత వేసినవి తీయలేదు వీడియో. ఇంతకుముందుకు ఒకటి వీడియో పెట్టాను కదా నువ్వుల పొడిది, అట్లే కదా కొంచెం అని తీయలేదు. ఆ రోజు నాకు హెడేక్ ఉంటే అన్నా కదా. మళ్ళీ నైట్ అన్నం కూడా ఉంది కదా అని మళ్ళీ కర్డ్ రైస్ చేశాను. పొద్దున్నే మాది మీల్స్ లాగా అయిపోయింది. మేము ఒక్కొక్కసారి మార్నింగ్ పొంగలి అయినా ఇట్లా రైస్ ఐటమ్ తిన్నామనుకో తర్వాత ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ సేమ్ టు సేమ్ తినలేము. అందుకే మళ్ళీ అప్పుడు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చింది బియ్యం పిండి. అప్పుడు మేము తప్పులెంటు చేసుకున్నాము. కర్డ్ రైస్ చేస్తే మేలు కదా అని కర్డ్ రైస్ చేసేసాను. 2 అన్నాలు, వేడన్నము చల్లన్నం అన్నీ మిక్స్ చేస్తే చెడిపోతాయి కదా అని రాత్రి అన్నంతో కర్డ్ రైస్ చేశాను. వేడన్నంతో పులిహోర చేశాను. మాది అందుకే మార్నింగే టిఫిన్ చేద్దాం అనుకొని మీల్స్ అయిపోయింది మాది. ఒక్కొక్కసారి తక్కువ పని చేద్దాము చేత కాకుండా అన్నప్పుడే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ బియ్యం పిండిది తప్పులెంటు అయితే ఇంతకుముందుకు ఒక వీడియో పెట్టానండి. అది చాలా బాగా వచ్చాయి. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. రోజు ఎప్పుడు దోశలు ఇడ్లీలు అవి కాకుండా ఇక్కడైతే పులిహోరకి చూడండి వేడి అన్నం తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టాను. వేడిగా ఉన్నప్పుడు కలపకూడదండి, కొంచెం ఆరాలి బాగా. మామూలుగా చింతపండు పులిహోరలో నువ్వుల పొడి కూడా వేస్తాను నేను. నువ్వులు కూడా లేవన్నమాట. అన్నీ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టామని చెప్పాను కదా. సరే నువ్వులు లేవు కదా అని కొంచెం ప్రసాదం టేస్ట్ రావాలని ఇంగువ, నువ్వుల పొడి అవన్నీ వేసాను. ఇంగువ, నువ్వుల పొడి, మెంతి పొడి వేసాను కొంచెం దించేటప్పుడు. కొంచెం బెల్లం ముక్క కూడా వేయాలి, ఇందాక చెప్పడానికి మర్చిపోయాను. ఇలా అయినా చేసుకోవచ్చు, నువ్వుల పొడిని వేసుకోవచ్చు. దానికి కాంబినేషన్గా చిన్న చింతకాయ పచ్చడి అండి, కర్డ్ రైస్కి బాగుంటుంది కదా. కావాలంటే పులిహోరకు కూడా అద్దుకోవచ్చు అని ఈ చింతకాయ పచ్చడి అయితే ముందు రోజు చేసింది. ఇది ఏం కాదనమాట, 1 వీక్ అయినా ఏం కాదు. కర్డ్ రైస్కి బాగుంటుంది కదా అని ఇచ్చేసాను. తర్వాత పాపడ్ వేయించాను. మా పాప కూడా వర్క్లో ఉంటే ఆఫీస్ వర్క్లో నా ఇంతకు నేను ఒక్కదని పాపడ్ వేయించుకొని ఉప్పు మిరపకాయలు అవన్నీ వేయించాను. ఎందుకంటే ఈ పాపడ్ అవి కూడా లేకుంటే మార్నింగే రైస్ ఐటమ్స్ తినలేము కదా. పొంగల్ చేసినా ఏం చేసినా మధ్యాహ్నం అయితే మేము చపాతీ చేసుకుంటాం కంపల్సరీ. 3 పూటలు మేము రైస్ ఐటమ్స్ అయితే తినలేము. ఏ పూట అయితే ఏముందని సరే ఇప్పుడు మార్నింగ్ ఇవి చేసాం కదా, మధ్యాహ్నం చపాతీ అయినా బియ్యం పిండి తప్పులెంటు అయినా చేసేస్తానమాట. అదైతే బియ్యం పిండి తప్పులెంటు ఆల్రెడీ ఈ వీడియో ఉంది కదండి మా దాంట్లో, అందుకని వీడియో తీయలేదు నేను. చూడండి, అందుకే మాది ఈరోజు మార్నింగే మేము భోజనం రెడీ చేయాల్సి వచ్చింది. వాళ్ళు యాక్చువల్ చెప్పిన టైంకి వస్తారండి బిగ్ బాస్కెట్ వాళ్ళు. అరే ఎందుకో మళ్ళీ మాడిఫై చేశారు టైము. అందుకని వాళ్ళ వల్ల మాకు మొత్తం మారిపోయింది మెనూ అంతా. ఒకటి చేద్దాం అనుకుంటే ఒకటి అయిపోయింది. సర్లే వాళ్ళు వచ్చేంతవరకు ఎందుకు వెయిట్ చేయాలని
మరి వాళ్ళు 11కో 12కో ఎప్పుడో వచ్చారనుకో మనకి ఇంకా లేట్ అయిపోతుంది కదా అని ఇంకా పులిహోర కలుపుతామంటే అది అన్నం సరిపోలే. ఇంకా మళ్ళీ కర్డ్ రైస్ మొత్తం అంతా డబల్ పని అయిపోయింది. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదండి. కానీ అన్నీ బాగా కుదిరాయండి. మార్నింగ్ ఆ పాపడు అవన్నీ వేసుకొని తింటే మా పాప అయితే చాలా బాగుంది మమ్మీ మార్నింగ్ తిన్నా కానీ రైస్ ఐటమ్స్ అని చెప్పింది. ఎప్పుడు పొంగలే చేయాల్సిన పని లేదు కండి. పొంగలి బిసిబెల్లబాత్ కదా మనం చేసేది రైస్తోని. ఇలా కూడా చేసుకోవచ్చు మన దగ్గర రైస్ ఎక్కువ ఉంటే. ఒక్కొక్కసారి మిగిలిపోతుంది కదండి, ఎవరైనా చుట్టాలు వస్తారని అట్లా ఎక్కువ చేసేసామనుకో ఇంకా అప్పుడు మార్నింగ్ ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ పూట కావాలంటే టిఫిన్ చేసుకోవచ్చు. అందుకని ఇలా చేశాను వేస్ట్ కాకుండా. ఇంకా తర్వాత అయితే మా ఇంటి దగ్గర వినాయకుడిది ఇది నిన్న నిమజ్జనం జరిగింది కదండి. ఆ రోజు అంటే రోజు 9th డే 10th డే 11th డే డైలీ వినాయకుళ్ళు పోతూనే ఉన్నాయిలేండి. చూడండి మా ఇంటి దగ్గర నైట్ ఎంత బాగుందో లైటింగ్ అవన్నీ. వినాయకులవి కూడా చాలా బాగున్నాయండి. వినాయకులవి అంతా బాణాలు కాల్చుకుంటా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి మా ఇంటి దగ్గర బాగుంటుందని చెప్పాను కదా. నైట్ అయినా మార్నింగ్ టైం అయినా సరే కొంతసేపు అట్లా బయట కూర్చుంటే చాలు, ఎంత హెడేక్ ఉన్నా కానీ మనకి తగ్గిపోతుంది. అక్కడ పిల్లలంతా బాణాలు కాల్చుకుంటా అదేంది పౌర్ణమి కదండి. పౌర్ణమి రోజు చందమామ కూడా బాగా వచ్చాడు అనమాట, ఫుల్ లైటింగ్. అది కూడా వీడియో తీసాను అనుకుంటాను, చందమామది చూపిస్తూ ఉండండి. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందండి. మార్నింగ్ టైం కూడా మీకు చాలాసార్లు చూపించాను కదా వీడియో. నైట్ టైం అయితే ఎప్పుడు చూపించలేదు కదా మా ఇంటి దగ్గర. ఈరోజు అయితే అంత ఇంకా రాత్రి 1, 2 వరకు కూడా పిల్లలంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆ సౌండ్స్ కూడా ఇంకా మీకు వినిపిస్తాం అనుకున్నా కానీ అది వీడియోలో పెట్టలేదు. మేము కూడా 3 times వెళ్ళామండి వినాయకుల దగ్గరికి. ఒకరోజు ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి వెళ్ళాము, ఒకరోజు బాలాపూర్ వినాయకుడి దగ్గరికి వెళ్ళాము. నిమజ్జనం రోజు కూడా పోయినాము కానీ అసలు ఏం సరిగ్గా కనపడలేదండి, చాలా క్రౌడ్ ఉంది. అసలు ఏం సిస్టమేటిక్ పెట్టలేదండి, లేడీస్కి సపరేట్ అట్లా ఏం చేయలేదు వాళ్ళు. అంత క్రౌడ్ అసలు జెంట్స్ లేడీస్ అంతా చాలా అసలు చూడడానికి వీలు కాలేదు, అంత తోచుకుంటున్నారు మొత్తం మంది అంతా. మేము ఉండలేక ఇంకా దూరం నుంచి ఒక లైట్ చూసి వచ్చినాము, అసలు కనపడలేదు, మొత్తం చెట్లు అడ్డం వచ్చేసినాయండి అక్కడ ట్యాంక్ బండి దగ్గర. అటువంటిప్పుడు మనకి ఎలా కనిపిస్తుంది వినాయకుడిని వేసినా కానీ. కనీసం ఆ చెట్లు కూడా కొట్టేయలేదు గవర్నమెంట్ వాళ్ళు, అక్కడే అంత బారిగేట్లు వేసి ఆపేసినారు. ఇంకా అంత దూరం నుంచి పోయి చూడకుండా అందరు వాపస్ వచ్చినారు. చాలామంది అయితే కొట్లాడుతున్నారు అనమాట పోలీస్ వాళ్ళతో, మేము దొబ్బేస్తాము, మేము చాలా దూరం నుంచి వచ్చామని. ఇక్కడైతే చూడండి చందమామ పౌర్ణమి కదా, నేను వీడియో తీస్తాను. రేపు పౌర్ణమి కదండి, ఇది ముందు రోజు అనమాట. అంటే ఖైరతాబాద్ ఇది 11th రోజు అనమాట. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనమైన రోజు అనమాట. చూడండి పౌర్ణమి కాబట్టి చందమామ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాడో, ఫుల్ లైటింగ్ వస్తుంది. రేపు కూడా ఇంకా గ్రహణం ఉంది కదండి, రేపు కూడా బ్లడ్ మూన్ అని వస్తుందంట, మీరు కూడా చూడండి బాగుంటుంది. రేపు రాత్రి 7 నుంచి అనుకుంటా, టైం అయితే నాకు సరిగా ఎగ్జాక్ట్ గుర్తులేదు, మళ్ళీ రేపు కనుక్కోవాలి. 7 నుంచి 1:30 వరకు అట్లా అంట గ్రహణము. రెడ్ కలర్ వస్తాడంటండి, సంపూర్ణ సూర్యగ్రహణం అంట. చూడండి మీరు కూడా రేపు, వీలైతే నేను కూడా వీడియో తీసి పెడతాను, ఎందుకంటే మా ఇంటి దగ్గర బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఫుల్ ఇప్పుడు బిల్డింగ్లు అడ్డం వచ్చేస్తాయి కదండి, చందమామ కూడా కనపడనంత అంత కిక్కిరిసి అసలు ఆకాశం కూడా కనపడవు కదండి కొన్ని బిల్డింగ్లలో. మాకైతే ఇంట్లోనే కనిపిస్తుంది, పగలే బయటికి చూడడానికి కూడా ఆ టైం కొంతమంది బయటికి పోలేరు కదా, ఇంట్లోనే అయితే బాగా కనిపిస్తుంది. మాకు ఇంట్లో నుంచే కనిపిస్తుంది కదా బాగా వ్యూ. రేపు మీకు వీడియో తీసి పెడతానులేండి బ్లడ్ మూన్ వచ్చినప్పుడు. మాకు అసలు ఎంత వినాయకుని దగ్గరికి పోయి వచ్చిన తర్వాత కూడా అసలు
కొంతసేపు ఇక్కడ కూర్చుంటే అయిపోయి మొత్తం హెడేక్ అంతా పోతుందండి. 3 times వచ్చినాం కదా, అంత క్రౌడ్లో అన్నీ కూడా హాయిగా ఉంది. అక్కడైతే చెప్పాను కదండి, ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం రోజు అస్సలు ఏం బాగాలేవండి అరేంజ్మెంట్స్. చాలా దూరంలోనే ఆపేస్తున్నారండి. అటువంటిప్పుడు ఇంక మేము ఎంత దూరం నుంచి పోయి ఏం లాభం చెప్పండి. చాలామంది అంతా తోసేస్తున్నారు బారిగేట్లని. దూరం నుంచి వాటర్ ప్యాకెట్లు ఇసిరేసుకుంటా అసలు చండాలంగా చేశారండి. డౌన్ 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 రేవంత్ రెడ్డి అని కేసీఆర్ జై అనుకుంటా చాలా గొడవ చేశారండి అక్కడ. ఇంకా మేమైతే అసలు ఏం కనపలేదు. చెట్టు కొంచెం కూడా కొంచెం లైట్ కనిపించినాడు వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడు. చాలా బాధలు వేసింది, అంత దూరం నుంచి పోయి వేస్ట్ అయింది కదా అని. అసలు ఇంకా కనపడకుండా చాలా దూరంలో ఆపేస్తే ఇంకా ఏం లాభం అండి మనం అంత దూరం పోయి. కనీసం చెట్లన్నీ అడ్డం ఉన్నాయి, ఆ చెట్లన్నా కనీసం చెట్ల దగ్గరికైనా చూడడానికి వీలు కాకుండా ఆ చెట్లు అడ్డం ఉన్నాయి, కనీసం చెట్లన్నా కొట్టేయలేదు. ఏం కనపడలేదు అసలు వినాయకుడు. చాలామంది గొడవ పడ్డారు. మాకైతే చాలా బాధ వేసిందండి. ఏం బాగాలేవు అరేంజ్మెంట్స్.